మార్చి 25 దేవుని వాక్య ధ్యానం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈ రోజుల్లో మనము దేవునిని ఆరాధించే క్రమములో చాలా విధి విధానాలు మార్చుకొని ఆయనను ఆరాధిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ప్రభువుని ఆరాధించేటువంటి పరిస్థితి దేవునికి సమీపంగా చేయాలే గాని ఆయన నుండి దూరం చేసేదిగా ఉండకూడదు. ప్రియ విశ్వాసులారా, చాలా మంది ప్రభుని ఆరాధిస్తూనే లోకంలో తమ లోకానుసారమైన క్రియలలో మునిగిపోతున్న వారు కూడా లేకపోలేదు. అయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభువు మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు, నేను నా మాట ఎప్పుడు గతించదు అని ప్రభువు చెప్పిన సందర్భాలు మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక పొల్లైనా కూడా తొలగిపోయినటువంటి ఖచ్చితమైన మాట ప్రభుది. నేడు ఎప్పుడు ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆయన వాక్యము స్థిరమైనది, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువు మన యేసు క్రీస్తు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, సత్యవంతుడిని ఆరాధిస్తున్న మనము, సత్యమైన వారిగా మనము దేవుణ్ణి కనబరిచే వారంగా జీవించాలి. మనలో చాలా మంది ప్రభువుని చూస్తారు. వీరు క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు, ప్రభువుని కలిగి ఉన్నవారు అని మనం గురించి ప్రత్యేకంగా లోకము ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నావు? మనం చాలాసార్లు ప్రభువుకి మాట ఇచ్చి తప్పుతాం, మన తోటి సహోదరునికి మాట ఇచ్చి తప్పుతాం. అబద్ధము అనేది అవలీలగా ఆడేవారిగా చాలా మందిని మన చుట్టూ గమనించవచ్చు. ఈరోజు వాక్యము నీతో సూటిగా మారుతుంది. మనము దేవుని వలె మారాలని, అంటే ప్రభు క్రీస్తు సారూప్యంలోనికి మారాలని పౌలు చాలా సందర్భంలో ఆయన నొక్కి వక్కాణించి స్వార్థల భాగములో ప్రభు చెప్పిన వాటిని ఉదాహరిస్తూ ఆయన పత్రికలలో జ్ఞాపకం చేశాడు. ఈరోజు మరి క్రీస్తు సారూప్యంలో మారడానికి ఎంతవరకు మనము ప్రయత్నం చేస్తున్నాం? ఆయన దేవుడు మాట తప్పడు, మనలా అబద్ధమాడేటువంటి మానవుడు కానే కాదు. ఆయన బిడలగా మనము ప్రభువుని కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అతి కృప భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడలను బహుగా దీవించండి. ప్రభువా, మాట ఇచ్చి తప్పని వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు నెమ్మది దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.